హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మేము చేసిన స్పెషల్ రెసిపీ పుంటికూర మటన్. నా ఫేవరెట్ కర్రీ అండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, నెక్స్ట్ మీకు కూడా ఫేవరెట్ అయిపోతుందండి. సో తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసేయండి, స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ మటన్ని తీసుకొని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. తర్వాతకి ఇప్పుడు మనం పుంటికూరతో పాటు చుక్క కూర కూడా తీసుకున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్. సో ఇదండి చుక్క కూర. ఈ చుక్క కూర కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాము. పుంటికూరని మంచిగా నీట్గా తెంపేసుకొని మొత్తం దానికి ఉన్న మట్టంతా పోయే వరకు వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నిటిని తీసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని నూనెని బాగా వేడవ్వనివ్వండి. నూనె బాగా వేడయ్యాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని ఇవి బాగా వేగాలండి. ఇలా మంచిగా వేగాక దీంట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా మంచిగా వేగాక దీంట్లో మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి. దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేటివి బాగా మంచిగా వేగాలండి. ఇలా మంచిగా వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్నాక అలాగే దీంట్లో మనం పసుపు వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలండి. నీట్గా వాష్ చేసేసుకొని మటన్ని దీంట్లో వేసేసుకోండి. మటన్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. మొత్తం మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా ఇప్పుడు మనం నూనెలో మటన్ని మంచిగా మగ్గనివ్వాలండి. సో మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాతకి మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ టమాటాలని కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటాలని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. 2 నిమిషాలు చాలండి. తర్వాతకి మనం కారం ఉప్పు వేసుకోవాలి కాబట్టి 2 నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి దాంట్లో కారం వేసేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు మనము మగ్గనివ్వాలండి. కారంలో ముక్కలకి కారం పట్టాలి కాబట్టి ఇలా మంచిగా కలిపేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసేయండి. మూత ఓపెన్ చేసేసి చూడండి నూనె ఎలా పైకి తేలిందో. ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు పోసుకోవాలి. సరిపడన్ని నీళ్లు పోసుకొని ఒక 4-5 విజిల్ పెట్టాలండి. మంచిగా కలిపేసుకోండి. కుక్కర్ మూత పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టేసుకొని 4-5 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మనం ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న పుంటికూర చుక్క కూరని ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లో సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడకపెట్టాలండి. అలా ఒక 10 మినిట్స్ పెట్టేసేయండి. ఇలా మంచిగా దగ్గరికి అయిపోతుంది. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మీరు ఉడకనిస్తే చాలు. మరి మెత్తగా కూడా అవ్వకూడదండి. మంచిగా ఇలా ఉడికిపోయాక మనం పప్పు గుత్తితో బాగా రుబ్బుకోవాలండి. మంచిగా పప్పు గుత్తితో రుబ్బుకొని ఇప్పుడు మనం 4-5 విజిల్ అయిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి మంచిగా ఒకసారి కలుపుకోండి. ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ముక్క బాగా ఉడికిపోతే ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పుంటికూర చుక్క కూరని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలిపేయండి.
మొత్తం కలిసేంత వరకు బాగా కలపండి. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు దమ్ముకు పెట్టేయాలండి. దమ్ముకు పెట్టేస్తే చాలు, ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని దమ్ముకు పెట్టండి. ఈ పుంటికూర మటన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే ఇంకా ఆ రోజు చేశారంటే నాకు ఇంకా పండగే, అంత ఇష్టం. సో మీరు కూడా ఇలా చేసుకొని తినండి, అద్దిరిపోతుందండి. తప్పకుండా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవాలి అనుకుంటారు. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో ఇలా ట్రై చేశాక కామెంట్ చేయండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దమ్ముకు 5 నిమిషాలు పెట్టేశాము. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, పుంటికూర మటన్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి, కన్ఫామ్ చెప్తున్నాను. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.